2,50,000 ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 22,500 కోట్ల రూపాయలు పేదవాడికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఉచితంగా ఇవ్వాలని నేను నిధులు మంజూరు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టుండ్రి, కాంగ్రెస్ పార్టీని పడగొట్టంటున్నారు. ఎవరంటున్నా? బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటారు, బీజేపీ వాళ్ళు అదే అంటారు. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు కూడగొట్టాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చినందుకు కూడగొట్టాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కూడగొట్టాలనా? లేకపోతే మీకు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలకే ఇచ్చినందుకు కూడగొట్టాలనా? పేదలకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినందుకు కూడగొట్టాలనా? 60 ఏళ్ల నుంచి బలైన వర్గాలు మా జనాభా లెక్క పెట్టండి, మేము ఎంతమంది ఉన్నామో మాకంత నిధులు కావాలని బీజేపీ జనాభా లెక్కలు వేయండి అంటే నరేంద్ర మోడీ లెక్కలేని తనంతో బీసీలకు అన్యాయం చేస్తుంటే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మీద ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను లెక్కలు కట్టండి, కులగణన చేయండి, వాళ్ళ జనాభా దామాస ప్రకారం వాళ్లకు నిధులు ఇస్తామని ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి అసెంబ్లీలో పాస్ చేసినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్న మిత్రులారా. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధుల నియామకాలు, 10 ఏళ్లలో నియామకాలు చేపట్టలే. ఏ ఉద్యోగం వచ్చినా ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. మనకెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలే, ఆయన ఇంట్లో మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మన పిల్లలు మాత్రం పీజీలు పిహెచ్డీలు చదివి దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో, అమీర్పేట్ చౌరస్తాల 10 ఏళ్ల నుంచి ఇంటికి రాలేక తల్లిదండ్రులకు ముఖం చూయించుకోలేక ఇవాళ నిరాశతో నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినందుకు నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్న మిత్రులారా. 100 రోజుల్లో ఇల్లు ఇచ్చినాం, 100 రోజుల్లో బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 100 రోజుల్లో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం, 100 రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 100 రోజుల్లో బీసీ జనాభాను లెక్కలు కట్టడానికి ఆదేశాలు ఇచ్చినాం, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. నా మంత్రివర్గ సహచరులు రోజుకు 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు సృష్టిస్తే ఒకటొకటిగా చక్కదిద్దుకుంటూ సంసారాన్ని నిలబెట్టుకున్నట్టు రాత్రి పగళ్ళు మేము కష్టపడుతున్నాం. నేను అడుగుతున్నా ఇక్కడున్న మిత్రుల్ని, 125-126 రోజులైంది నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంటైనా సెలవు పెట్టినా నా దగ్గరికి వచ్చిన వేలాది మంది కార్యకర్తల్ని కలుచుకుంటూ కష్టాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి అంటే మా అన్న అనే ధైర్యం మీకు ఇచ్చే విధంగా పనిచేసినా లేదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా.